గురుభ్యో నమః. రాజమాతంగ దేవినే నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు తన బాధ్యతలు స్వీకరిస్తూ మంచి కబుర్ని తీసుకొచ్చారు. తను మొదటగా 5 విషయాల మీద సంతకం చేయడం జరిగింది. 5 ఫైల్స్ మీద సంతకం చేయడం జరిగింది. రాజకీయ, సామాజిక, సినిమా, క్రీడా రంగాల విషయాలు ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. వాటిలో ముఖ్యంగా చెప్పాలనుకుంటే మెగా డిఎస్సి ఇది గత 5 సంవత్సరాలుగా చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఎన్ని పోస్టులు వస్తాయి ఏంటనేది ఇంకా మనకు క్లారిఫికేషన్ రాకపోయినా త్వరలోనే క్లారిఫికేషన్కి వస్తాయి. ఈ లోపు మనకి మెగా డిఎస్సి సంబంధించి తను మొదటి సంతకం పెట్టడం జరిగింది. కాబట్టి త్వరలోనే మనకి మార్గదర్శకాలు త్వరలోనే రాబోతున్నాయి. నిరుద్యోగులందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక 20,000 పోస్టుల వరకు ఉండే అవకాశం ఉంది. టీచింగ్ పోస్టులు తీసే అవకాశం ఉంది. రెండో సంతకం అన్నా క్యాంటీన్ రద్దు చేశారు లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే. చాలా మందికి చాలా ఏరియాల్లో టిఫిన్ భోజనం అలాగే రాత్రి భోజనం మొత్తం 3 కలిపి చాలా తక్కువ అమౌంట్కి 5 రూపాయలకే మనకి టిఫిన్ కానీ భోజనం కానీ ఇవన్నీ మనకు దొరికే క్రమంలో వాటిని రద్దు చేయడం జరిగింది గత గవర్నమెంట్. దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. అన్నా క్యాంటీన్లు మరిన్ని స్థాపిస్తారని ఆశిస్తున్నాము. కాబట్టి ఇది సామాన్యుడికి అలాగా అంటే ఏదో పని చేసుకోవడానికి వెళ్తారు, వాళ్ళకి అక్కడ సరైన ఫుడ్ డబ్బులు పెట్టి ఫుడ్ తినలేరు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరో ముఖ్యమైన సంతకం పెన్షన్స్ మీద 4,000 చేస్తూ 3,000 ఇప్పటి వరకు 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తూ సంతకం పెట్టడం జరిగింది. అది కూడా ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలైలో 7,000 ఇస్తారు. ఆ తర్వాత నెల నుంచి 4,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా పెన్షన్దారులకి చాలా శుభవార్త. అలాగే 4వ సంతకం స్కిల్స్ అండ్ సెక్స్ దీని మీద పెట్టడం జరిగింది. ఇది చాలా మంచి నిర్ణయం. స్కిల్స్ అండ్ సెక్స్ అంటే ఎక్కడ ఎవరు ఏ ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉన్నాయి, ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి, వాటిని తెలుసుకోవడం కోసం పెడుతున్నది. ఇది భారతదేశం మొత్తం మీదే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఇది పెడుతున్నారని చెప్పొచ్చు. దీని ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పనకి సరైన అవకాశాలు కల్పించే దిశగా సాగొచ్చు. దానికి ఒక స్ట్రీమ్ లైన్ తీసుకురాగలిగే అవకాశం ఉంది. అలాగే తర్వాత సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. చాలా వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టడం జరిగింది. దాన్ని రద్దు చేస్తూ పెట్టడం జరిగింది. ఇదొకటి. కొన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న ఏమైనా లోపాలు ఉంటే సవరించుకొని మరో విధంగా మనం దీన్ని తీసుకొస్తారా లేదని చూడాలి. లేదంటే దీన్ని మొత్తం టోటల్గా రద్దు చేస్తారా లేదా చూడాలి. ఈ 5 మీద మాత్రం తన తొలి సంతకాలు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి మామయ్య కబుర్ల ద్వారా సామాన్యుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు వీటి గురించి. థ్యాంక్ యూ. నేను చెప్పిన విషయాలు కాకుండా మరిన్ని విషయాలు ఏమైనా మీకు తెలిసి ఉంటే మీ కామెంట్ రూపంలో కామెంట్లో తెలియజేయండి. మామయ్య కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.